Vaishnavi. I am student from Maharshi Degree College, batch 2020 to 25. I've been a student here of BCom Computer Applications. My experience with this college was very good. Principal sir and all the staff were really supportive. They were really educated, and the main suggestion I would like to give is that the college is well equipped and there is CCTV facilities, and then it is really safe for girls. We have all the women staff here which are really supportive, and moreover, to be said as a college, it is more than a college. We never felt that we are uncomfortable here. It was really like home and we were really comfortable. So I would like to thank my staff, and I would like to thank my teachers and principal and all my fellow classmates for giving me this opportunity, and I've really secured a good score due to their support. Thank you. Myself Bhavani, I am studying in BCom third year in Maharshi Degree College. Maharshi Degree College is the best college in the Kompally circle. We have good lab facility and qualified faculty. Maharshi Degree College is the best college if anyone want to join. నా పేరు సిద్ధు. మేము ఈ కళాశాలను 2014లో ఎస్టాబ్లిష్ చేశాము. మేము ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మామూలుగా మీడియం అంటే సామాన్య విద్యార్థులు ఉంటారు, ఆ విద్యార్థుల్ని కొంచెం డెవలప్ చేసి వాళ్ళ లైఫ్లో సెటిల్ చేసే విధంగా చేయాలని స్టార్ట్ చేశాము. 2014లో స్టార్ట్ చేసినప్పుడు కేవలం 50 మంది విద్యార్థులు మాత్రమే కాలేజ్ స్టార్ట్ చేశాము. వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించినవి కావచ్చు, మేము ప్రత్యేకంగా క్లాసులు తీసుకొని లైఫ్లో స్థిరపడే విధంగా చేస్తున్నాము. ఇప్పటికీ మా క్లాస్లో వచ్చిన విద్యార్థులు డిసిప్లిన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాము, రెగ్యులర్గా వచ్చే విధంగా చూసుకుంటాము. మా కాలేజ్ స్టాఫ్ కూడా అంత క్వాలిఫైడ్ స్టాఫ్, వాళ్ళకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలని చూస్తాము. పిల్లలకి డిసిప్లిన్ బాగా నేర్పిస్తాము. పిల్లల డిసిప్లిన్ కోసం మేము అప్పుడప్పుడు బయటకు కూడా విద్యార్థులను తీసుకెళ్తుంటాము. పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, సమాజానికి ఎలా సేవ చేయాలి వగైరా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. మెయిన్ ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, వాళ్ళకు లైబ్రరీలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించిన BSRB కావచ్చు, బ్యాంకింగ్ సర్వీసు, RRB రైల్వేకి సంబంధించినవి కావచ్చు, లేక మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను, UPSC కానీ వాళ్ళ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ అని తెప్పించి ప్రతిరోజు కంపల్సరీగా 2 గంటలు లైబ్రరీలో కూర్చోబెట్టి మేము చదివిస్తున్నామండి. అంటే లైఫ్లో స్థిరపడాలంటే నాట్ ఓన్లీ ప్రైవేట్ జాబ్సే కాకుండా గవర్నమెంట్ జాబ్స్లో స్థిరపడడానికి కావాల్సిన సపోర్ట్ అంతా మేము చేస్తున్నాము. వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. Hello, I am Rishita. I am the student of Maharshi Degree College. My experience with this college is very good, and the best part of the college is the faculty. They are very supportive and well experienced. I scored 9.5 and my seniors also got campus placements in good companies like Amazon, Wipro, TCS, and all the events and programs are conducted to improve the interest in college life. Many motivational programs are also conducted to the students to motivate and lead a good life. Degree is not just about marks, but more than marks, like responsibility, maturity and sportiveness. This college helped me to learn this and gave me courage to face any situations in my life. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్ చావా. సో నేను ఇక్కడ మహర్షి డిగ్రీ కాలేజ్లో 5 ఇయర్స్ నుంచి కంప్యూటర్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వర్క్ చేస్తున్నాను. సో మనకి మహర్షి డిగ్రీ కాలేజ్ అనేది ఈ సుచిత్ర కొంపల్లి ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిగ్రీ కాలేజ్ అండి. సో మన మహర్షి డిగ్రీ కాలేజ్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, బీకామ్ బిజినెస్ అనలైటిక్స్ కావచ్చు. సో నేను అప్కమింగ్ డేస్లో మనం BBA కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. దాంతోపాటుగా BSc డేటా సైన్స్ అనేది కూడా మన దగ్గర ఉంది. సో జనరల్గా అయితే ఈరోజు నవేడేస్ ఏంటి అని అంటే డిగ్రీ అంటే డిగ్రీ కాలేజెస్గా అన్నట్లుగా చూస్తున్నారు. కానీ డిగ్రీ కాలేజెస్లో కూడా BSc డేటా సైన్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అండి. సో మనకి ఏదైతే ఇంజనీరింగ్లో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఏదైతే కోర్సెస్ ఉన్నాయో దానికి ఈక్వల్ కూడా మనకి BSc డేటా సైన్స్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నవేడేస్లో ఏమనుకుంటున్నారంటే ఓన్లీ BSc స్టూడెంట్స్ మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనే అపోహలో ఉన్నారు. అట్లేం లేదండి, BSc స్టూడెంట్ అనే కాదు, బీకామ్ స్టూడెంట్స్లో కూడా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది. ఇవాళ వాళ్ళకు కూడా వెబ్ డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి, C ఉంది, C లాంగ్వేజ్ ఉంది. సో తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో బీకామ్ చదివి కూడా సాఫ్ట్వేర్లో సెటిల్ అయిన వాళ్ళు మన కాలేజీలో చాలామంది ఉన్నారండి.
సో గతంలో ప్రీవియస్గా చూసుకుంటే మనకి ప్రీవియస్గా వెళ్ళిపోయిన బ్యాచ్ కూడా మంచి మంచి ఐటీ కంపెనీస్లో వెల్ కంపెనీస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. Kalugotla Sharanya. I'm currently from the 25-27 BCom Computer Applications batch from Maharshi Degree College. First of all, this is a wonderful college with wonderful faculty and management who are always there to help us through each and every step. Not only studies but also they conduct various programs which improve various skills like communication skills, interpersonal skills and a lot more skills. They teach us not just about the studies but also how to conduct ourselves in everyday life and what to do so that we'll succeed in the future. I'm very thankful to study in this college because I learned not only about studies, not only about academics but also how to navigate my life so that I will achieve success in my life. So I would like to thank each faculty of Maharshi Degree College and also our principal. Thank you. Hello, myself Kaveri, studying in degree first year, BSc Data Science. I am from Maharshi Degree College. The college is very good and the faculty are very high educated in this, and the campus placements are also 100% available, and the labs are also available in this college. If anyone wanted to join in this college, you can come and visit once. The campus is very good. యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ కోసము కాలేజీలో నేర్చిన కంప్యూటర్ కోర్సులు మాకు అంత పర్ఫెక్ట్గా నేర్పించలేం కాబట్టి ప్రతిరోజు మా ల్యాబ్లో ఈవినింగ్ వరకు కూర్చోబెట్టి వాళ్ళను మార్నింగ్ 1 గంట సాయంత్రం 2 గంటలు కూర్చోబెట్టి వాళ్ళ లైఫ్కి కావాల్సిన కోర్సెస్ కూడా నేర్పిస్తున్నాం. అవంటే సి లాంగ్వేజ్ కావచ్చు, C++ కావచ్చు, MS ఆఫీస్ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ కానీ ఈ కోర్సులన్నీ కూడా నేర్పిస్తున్నాము. కాలేజీ ఫ్యాకల్టీతో పాటుగా ల్యాబ్ ప్రాక్టీస్ ప్లస్ లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువ చదవడం మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేపిస్తుంటాము. మా కళాశాలకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా కంఫర్టబుల్గా ఉంటుంది, మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం పొద్దునుండి సాయంత్రం వరకు స్టాఫ్ కానీ నేను కానీ ఉదయం వచ్చినప్పటి నుండి సాయంత్రం పిల్లలు వెళ్ళిన కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే విద్యార్థుల అటెండెన్స్ విషయంలో కూడా ఒక్కరోజు ఆబ్సెంట్ అనే వెంటనే మెసేజ్ పెడతాము. ఒకవేళ 2వ రోజు కూడా ఆబ్సెంట్ అయితే వెంటనే పేరెంట్స్కి ఫోన్ చేసి మీ పిల్లలు ఈరోజు రాలేదు, కారణం ఏంటని తెలుసుకుంటాము. సో ప్రతి విద్యార్థి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. మేము వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మేము వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. Hi, myself Pranay Teja. I am studying BCom Computers in Maharshi Degree College. In this college, AC classes are providing. Faculty is highly qualified. The principal is most friendly in this college. ఈ కాలేజ్లో మంచిగా ఉంటుంది. ఇంకా మీరు డిగ్రీ చేయాలనుకుంటుంటే ఈ కాలేజ్ అయితే నేను సజెస్ట్ చేస్తా. మొత్తం ఏసీ క్లాసెస్ ఉంటాయి ఈ కాలేజ్లో. మొత్తం ల్యాబ్స్ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా ల్యాబ్స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది మనకి, ఇంకా ఫ్రీ వైఫై. మనం ఈ కాలేజ్లో ప్రిన్సిపల్ కూడా మస్తు ఫ్రెండ్లీగా ఉంటాడు మనతోటి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే పక్కా ఉంటాయి మన దగ్గర. మీరైతే డిగ్రీ చేయాలనుకుంటే మాత్రం ఈ ఏరియాలో మనకి ఈ కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది. సో మన కాలేజీలో ఎలా ఉంటుంది అని అంటే సో నాట్ ఓన్లీ ద ఓయూ కరికులం. జనరల్గా ఏంటి అని అంటే ఓయూ కరికులం నా దృష్టిలో ఏంటి అంటే ఓయూ కరికులంలో కాలేజీకి రావడం, పాస్ కావడం అనేది సింపుల్ ఇష్యూ. ఇవాళ 90-95% మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎటువంటి జాబ్స్ ఎటువంటి జాబ్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. మేమేం చేస్తున్నామంటే మా మహర్షి కాలేజీలో మేము అకాడమిక్ ఎలా ప్లానింగ్ ఉందంటే సో ఓయూ కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం ఫాలో అవుతాము. ఆ కరికులంతో పాటుగా మన కాలేజీలో మనకి జనరల్గా 9:30 నుంచి 2:30 వరకు కాలేజెస్ జరుగుతాయి. కాలేజెస్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలకి సపోజ్ BSc డేటా సైన్స్ అంటే వాళ్ళకి పైథాన్తో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బిఫోర్ ఏంటంటే వాళ్ళకి MS ఆఫీస్ గురించి కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే C++ ప్రోగ్రామింగ్ గురించి ఐడియా ఉండదు. కానీ మేమేం చేస్తున్నాం 2 o'clock నుంచి 5 o'clock వరకు ఏదైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, లేకపోతే BCom స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంటెన్సీ కావచ్చు, GST కావచ్చు, ఇటువంటి క్లాసెస్ కూడా మన కాలేజీలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి ఎటువంటి ఫీ స్ట్రక్చర్ కాదండి, ఫీజు ఓరియంటెడ్గా ఏదో మనీ కోసం అని కాదు. సో మన కాలేజీలో ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఈవెన్ 40% మార్క్స్తో వచ్చిన స్టూడెంట్ కూడా వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తే సబ్జెక్ట్ వైజ్గా పర్ఫెక్ట్గా ఉండాలనే కాన్సెప్ట్తో చేస్తున్నాం. సో మన కాలేజ్లో మనం ఏం చేస్తున్నామంటే అండి ఇట్లా CRT ప్రోగ్రామింగ్ అనేది కూడా జరుగుతుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. జనరల్గా మన కాలేజ్లో 5th and 6th సెమిస్టర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో స్టూడెంట్స్ ఏంటి అని అంటే సో బిఫోర్ టెక్నికల్ రౌండ్కి వెళ్ళేకున్నా ముందు అసలు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక చిన్న జాబ్ ప్రోగ్రామ్ పెడితే ఎలా ఉంటుంది, వీటి మీద ఐడియా ఉండదు. సో మళ్ళీ వీళ్ళు బయటకు వెళ్ళి ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏ కంపెనీస్ అయినా బిఫోర్ ఫస్ట్ ఇదిగా చూస్తారు. సో అటువంటి వాటిలో ట్రైనింగ్ కూడా మనం ఇస్తున్నాం. సో 2 to 5 ఏదైతే మన కాలేజెస్లో మనం అడిషనల్ కోర్సెస్ కండక్ట్ చేసుకుంటున్నామో ఆ కండక్ట్ చేసిన కోర్సెస్కి వ్యాలిడ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నాం.
ఫర్దర్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటికి వెళ్తే ఆ వ్యాలిడ్ సర్టిఫికేషన్ అనేది కూడా వీళ్ళకి లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. సో ప్రీవియస్గా మన కాలేజ్ నుంచి అయితే ఎంతోమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యారు. Hi, my name is Varun. I am studying in Maharshi Degree College, first year, BSc Data Science. We have best faculty near Kompally area, and the staff and the principal are very good. And the campus, we have AC and an internet connection, and the staff is very best. And we have campus placements for first year, and our seniors got the different campus placements in different job sectors, and it is the best college to study in the Kompally sector, and we are having a very nice time, and the staff is providing like celebrations and farewells and intercurricular activities. The principal is very supportive, and he allows us to play different games and takes motivations and different curricular in college, and it is the best college I am studying in right now. So I recommend to join Maharshi Degree College, which is in Kompally, Suchitra. Thank you. मेरा नाम मंजुला है. मैं बीएससी फर्स्ट ईयर सेकंड सेम में पढ़ रही हूँ और कॉलेज का नाम है महर्षि डिग्री कॉलेज. यहाँ पे सब अच्छा चलता है, स्टडी भी बहुत अच्छा रहता है, लेक्चरर्स सब कुछ अच्छे से पढ़ाते हैं. यहाँ सब कुछ अवेलेबल में रहता है, लैब्स है, लाइब्रेरी है. నా దృష్టిలో మా మేనేజ్మెంట్ దృష్టిలో ఏంటి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో 90%, 90%, 95% అనేది ముఖ్యం కాదండి. సో చదివిన ప్రతి స్టూడెంట్ అనేది డిగ్రీతో బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు జాబ్తో బయటికి వెళ్ళాలనేదే మా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే మేము రన్ చేస్తున్నాం. సో మాకు కూడా ఏంటి అని అంటే ఈ ఏరియాలో ఉన్న పిల్లలు కూడా మనం ఏది చెప్తే అది మంచి సపోర్టివ్గా ఉంటారు, పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉంటారు. మా కొలీగ్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ పిహెచ్డి ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నా ఒపీనియన్ ఏంటి అంటే మహర్షి డిగ్రీ కాలేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని అంటున్నాం. సో మేము చెప్పడం కాదండి, ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకసారి కాలేజీకి రండి, విజిట్ అవ్వండి, చూడండి ల్యాబ్ ఫెసిలిటీ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఫెసిలిటీ ఎలా ఉన్నాయి, సో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారా లేదా, సో లైబ్రరీలో ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్రాపర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయా, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయా, ఏసీ క్లాస్ రూమ్స్ మెయింటైన్ చేస్తున్నాం, ప్రాపర్గా రన్ అవుతున్నాయా. సో వీటితో పాటుగా ఆల్రెడీ మన మేనేజ్మెంట్ చెప్పారు. సో నాట్ ఓన్లీ ప్రైవేట్ జాబ్స్, దాంతోపాటుగా ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అని అనుకుంటే ఈవెన్ వాళ్ళ కోసం లైబ్రరీ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో దాన్ని స్టడీ రూమ్ అని అంటాం. సో 3 to 5 కావచ్చు, మార్నింగ్ 9:30 నుంచి కాకపోయినా 8:30 నుంచి కాలేజీకి రావచ్చు. 8:30 నుంచి వచ్చి వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళకి సంబంధించిన బుక్స్ కావచ్చు, ఏదైనా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కావాలి అని అన్నా కానీ ప్రాపర్గా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం ఒకసారి కాలేజీకి రండి, విజిట్ చేయండి. మేము చెప్పినవి ఏదైతే ఉన్నాయో మీరు సాటిస్ఫై అయినప్పుడే మన కాలేజీలో జాయిన్ అవ్వండి. సో మేనేజ్మెంట్ ఈజ్ ద గుడ్ మేనేజ్మెంట్ అండి, పిల్లలకి సపోర్ట్గా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. సో వీళ్ళకి కంపెనీ విజిటింగ్ కావచ్చు, లేదా టూర్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఎన్సీసీ ప్రోగ్రామింగ్ కావచ్చు, లేకపోతే ఇంట్రా కాలేజెస్ గేమ్స్ కావచ్చు, వీటిల్లో కూడా మన కాలేజ్ పిల్లలు మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. గతంలో మన పిల్లలకు కూడా మంచి ప్రైజెస్ అనేవి వచ్చాయి. సో ఒకసారి చూడండి, చూసి మన కాలేజీలో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ హెన్స్ ఇండియా అండ్ HM TV. సో థ్యాంక్ యూ అండి. సో మీరు మా కాలేజీకి వచ్చి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తెలియని పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మా కాలేజీని ప్రమోట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హెన్స్ ఇండియా అండ్ HM TV.